మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. మనకు తెలిసిందే కదా, చిరంజీవి ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా ఉండలేరు. సినిమాల్లో ఆయన ఎదుగుతున్న టైం నుంచి ఎంతో మంది నటులను, హీరోయిన్లను ఎంకరేజ్ చేశారు. చిరు ప్రోత్సాహంతో ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. హీరోయిన్లు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు, ఆటల్లో టాలెంట్ చూపించిన వారికి కూడా చిరు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిస్తే చిరంజీవి పెద్ద పార్టీ ఏర్పాటు చేసి ఆమెను అభినందించారు. ఇండస్ట్రీ ప్రముఖులను పిలిచి మరీ సింధును సన్మానించి మెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా తిలక్ వర్మను తన సినిమా సెట్స్కు ఆహ్వానించి మరీ సన్మానించారు. ప్లేయర్ లేదా యాంకర్లకు కావాల్సింది ఒక ఎంకరేజ్మెంట్. అదే చిరంజీవి ఇస్తున్నది. చిరంజీవి మిగతా హీరోల్లాగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉండిపోవచ్చు. అలా పనిగట్టుకొని టాలెంట్ ఉన్న వారిని పిలిచి సన్మానాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు కదా. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. తాను కష్టపడి ఎదిగిన వ్యక్తి కాబట్టి టాలెంట్ ఉన్న వారికి ఎంకరేజ్మెంట్ ఎంత అవసరమో ఆయనకు తెలుసు, బాగా తెలుసు. అగ్ర హీరోలు ఉన్నా తన మంచి ప్రశంసలు వస్తే ఆ ప్లేయర్లు మరింత ధీటుగా ఆడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంటుందనేది చిరంజీవి ఆలోచన. అందుకే టాలెంట్ ఉన్న ప్రతి వారిని తన వద్దకు ఆహ్వానించి మరీ ప్రశంసిస్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అందుకే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.